ఏ వస్తువునైనా సరే బంధించటానికి ఒక బంధనం గాని ఒక తాడు గాని ఉండటం చాలా అవసరం. కానీ ఆ తాడుకి బంధించగలిగే శక్తిని ఎవరిస్తారు? ఇవిగో ఈ దారాలు. వీటితో ముడిపడే తాడు తయారవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రేమని ఎలాంటి తాడుతో మీ మనసులో బంధిస్తారు? ప్రేమ బంధించబడేది విశ్వాసంతో. ఆ విశ్వాసమనే తాడు యొక్క ఆధారం సత్యమనే దారాలతోనే ఏర్పడుతుంది. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒక్కటే, సత్యం అంటే ఏంటి? సత్యం మన కళ్ళతో చూసేదా? సత్యం అంటే మనం ఆలోచించేదా? లేదు. మనం దేన్నైతే విశ్వసిస్తామో అదే అసలైన సత్యం. విశ్వాసం అంటే కూడా అదే. దేన్నైతే మనం సత్యమని భావిస్తామో. వాస్తవంలో సత్యం మరియు విశ్వాసం ఒకే నాణానికి ఉండే రెండు ముఖాల్లాంటివి. ఎక్కడ సత్యం ఉండదో అక్కడ విశ్వాసం కూడా ఉండదు. ఎక్కడైతే విశ్వాసం ఉండదో అక్కడ సత్యం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఎవరైనా సరే సత్యం తెలుసుకోవాలనుకుంటే విశ్వాసం ఉంచండి. లోకమంతా ప్రేమమయం అవుతుంది. అప్పుడు మనసు ఆనందంతో చెప్తుంది, రాధా కృష్ణ. మళ్ళీ అదే వేణుగాని సంగీతం. ఆ వేణుగానం వాయించేది ఎవరో ఈరోజు నేను పట్టుకునే తీరుతాను. వేణుగానం వాయించేది తనే అన్నమాట. ఇన్ని సంవత్సరాలుగా నా మనసులో అలజడి రేకెత్తిచ్చేది తనే అన్నమాట. తనని నేను అస్సలు వదలను. ఎప్పుడైనా పక్షిని చూశారా? తీవ్రమైన గాలులు, భయంకరమైన వర్షాలు, హింసను కలిగించే జీవులు చాలాసార్లు వాటి గూటిని నష్టపరుస్తూ ఉంటాయి. కానీ అది గాలితో ద్వేషం పెట్టుకోదు. ఎప్పుడూ వర్షాలపైన ద్వేషం పెట్టుకోదు. అలా అని హింసించే జీవులపై ప్రతీకారము తీర్చుకోదు. అది ఏం చేస్తుందంటే పునఃస్థాపన.
వేరే ఏదో స్థానంలో మళ్లీ తన గూటిని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తిరిగి గూటిని నిర్మించుకొని తన పరివారాన్ని పోషించుకుంటుంది. అతి కొద్ది రోజుల్లోనే తన చిన్న చిన్న పిల్లలు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరటం చూస్తుంది. ఇక మరోవైపు ఈ విధి తన ప్రతీకారం తీర్చుకోవటానికి తిరిగి వాటి స్థావరాల్లోకి చొచ్చుకుపోతుంది. ఇక ఆఖరికి అదే స్వయంగా అంతమైపోతుంది. అదే విధంగా ఇది మానవులకు కూడా వర్తిస్తుంది. పగ స్వయంగా తనని తానే కాల్చివేసుకుంటుంది. ఉత్తమ స్థానం నుంచి పతనం వైపుకు తీసుకువెళ్తుంది. ఒకవేళ జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటే మార్పు గురించి ఆలోచిస్తూ పనిచేయండి. లేకపోతే పగ అనేది మిమ్మల్ని అగాధంలోకి తోసేస్తుంది. రాధాకృష్ణ. నేను కొన్ని పక్షులను చూశాను. జీవితకాలం అంతా గూడు కడుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి కొన్ని కొమ్మలను, అక్కడ నుంచి గడ్డిని తీసుకొని సదా వాటి కోసం గూడు కట్టుకోవటం అనే కార్యంలోనే ఉంటాయి. ఇంకా ఈ కార్యంలో ఎంత మునిగిపోతాయి అంటే స్వయంగా వాటి రెక్కల అస్తిత్వం గురించి మర్చిపోతాయి. ఆ పక్షులు ఎగరటం కోసం ఒక విశాలమైన ఆకాశం ఉందన్న సంగతి మర్చిపోతాయి. ఇక ఈ జీవితం కూడా ఆ గూడు నిర్మించడంలోనే ఉండిపోతుంది. ఇప్పుడు మనుషుల్లో కూడా ఇదే జరుగుతుంది. జీవితం జీవించడానికి ధనం సంపాదించటంలో ఎంత మునిగిపోతారంటే ఈ జీవితం జీవించాలి అని మర్చిపోతూ ఉంటారు. ధనం జీవితాన్ని జీవించటం కోసం ఉంటుంది. జీవితం ధనం సంపాదించుకోవడానికి కాదు. ఇక మీరు కేవలం గూడు నిర్మించుకుంటూ మాత్రమే ఉండకండి. మీ రెక్కలను ఆడించండి. ఇక ఈ విశాలమైన ఆకాశంలో హాయిగా ఎగరండి. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.